నొక్కి విడుదల చేస్తా ఉన్నాడు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. దీంతో నా అక్క చెల్లెమ్మలకు ఒక్క ఈ వైఎస్ఆర్ చేయూత అనే ఈ ఒక్క పథకం ద్వారా, ఈ ఒకే ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో ఏకంగా 75,000 రూపాయలు పెట్టినట్టు అయింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ఒక్క ఈ వైఎస్ఆర్ చేయూత అన్న ఈ ఒక్క పథకం ద్వారా ఈ 58 నెలల కాలంలోనే 33,14,916 మంది నా అక్క చెల్లెమ్మలకు మొత్తంగా 19,189 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఈ ఒక్క పథకం ద్వారా పంపించినట్టు అయింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈ సందర్భంగా ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్తా ఉన్నాయి. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. నా అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వును చూసేందుకు, నా అక్క చెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడిగా, నా అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా దేవుడు నాకు ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు దేవుడికి నేను రుణపడి ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ చేయూత పథకం ద్వారా మొత్తం 33,14,906 మంది నా అక్క చెల్లెమ్మలకు ప్రయోజనం పొందితే, వారిలో అంటే ఇదే అక్క చెల్లెమ్మల్లో నవరత్నాల పథకాల ద్వారా ఇదే అక్క చెల్లెమ్మలు, ఈ 33 లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఇదే నవరత్నాల ద్వారా, మీ బిడ్డ ఇస్తా ఉన్న ఇదే నవరత్నాల ద్వారా ఇదే 33 లక్షల మంది అక్క చెల్లెమ్మలు మరో 29,588 కోట్ల రూపాయలు ఇతర నవరత్నాల ద్వారా కూడా లబ్ధి పొందారు అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇదే అక్క చెల్లెమ్మలు ఇదే 33 లక్షల మంది ఇదే అక్క చెల్లెమ్మలు వారి అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలు కూడా చూస్తే, ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలు మరో 56,188 కోట్ల రూపాయలు కూడా మంచి జరిగింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ప్రతి అడుగు కూడా మీ బిడ్డ ప్రభుత్వం ఒక మహిళా పక్షపాత ప్రభుత్వంగా, నా అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి, వాళ్ళ కుటుంబాలకు మంచి జరగాలి అని ఈ 58 నెలల కాలంలో ఆ అక్క చెల్లెమ్మల గురించి ఆలోచన చేస్తూ, ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరగాలని విద్యాపరంగా, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా, జెండర్ పరంగా, నా అక్క చెల్లెమ్మల భద్రత పరంగా వారందరి సాధికారతకు లక్ష్యంగా ఈ 58 నెలల కాలంలో గొప్పగా అడుగులు వేశామని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పే ఈ మాటలన్నీ కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. గతంలో ఎప్పుడైనా కూడా ఇలా మంచి జరిగిందా అని ప్రతి అక్క చెల్లెమ్మల కుటుంబాలు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మలు బాగుండాలని రాజకీయ సాధికారత కల్పిస్తూ నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టుల్లో 50% చట్టం చేసి మరి అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన తొలి ప్రభుత్వం
మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను.